కాస్ట్ వచ్చి 60 రూపీస్. సో ఈరోజు మా ఫస్ట్ డే ఇన్ మున్నార్ అనమాట. ఇప్పుడే మేము జర్నీ అయితే స్టార్ట్. కోయంబత్తూర్ రోడ్ సైట్ సీయింగ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ అన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తాము, చూడండి. ఈరోజు మార్నింగే దిగే మేము. ఇక్కడ ఎలా ఉందంటే సమ్మర్ కూడా వింటర్లా ఉంది. మన ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుంది వింటర్ సీజన్లో, అలా ఇక్కడ సమ్మర్ సీజన్ ఉంది. నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చింది. సో ఈవినింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఏసీస్ కూడా లేవు. ఫ్యాన్ అయితే ఒక చిన్ని ఫ్యాన్ అయితే ఇచ్చారు రూమ్లో. సో మేము దిగింది అయితే రెయిన్బో ఇన్ రెస్టారెంట్లో అయితే దిగాము. రెయిన్బో ఇన్ హోటల్స్లో అయితే దిగాము. సో ఇక్కడ ఏసీస్ కూడా లేవు. అంటే చూడండి వెదర్ ఎంత కూల్గా ఉంటుందో. సమ్మర్లోనే ఎలా ఉందంటే వింటర్లో ఏ రేంజ్లో ఉంటుందో. సో మేమైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఏదో ఒక టిఫిన్ అయితే తినేసి స్టార్ట్ అయిపోతాం. అయితే ఎర్రవికులం నేషనల్ పార్క్ వచ్చాం. మున్నార్లో ద బిగ్గెస్ట్ హైయెస్ట్ పీక్ ఎర్రవికులం నేషనల్ పార్క్. ఇది ఫేమస్ ఏంటంటే నీలకురించి ఫ్లవర్స్ అని ఉంటాయి, నీలం కలర్లో నీలకురించి ఫ్లవర్స్ 12 yearsకి ఒకసారి పోస్తుంది. 12 yearsకి ఒకసారి వస్తాయన్నమాట ఫ్లవర్స్ అన్నీ. ఇక్కడ గోట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోట్స్ ఉంటాయి. నేను ఇది బోర్డు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఇది నీలకురించి ఎర్రవికులం నేషనల్ పార్క్, ఓకేనా. ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి చూడండి, ఎర్రవికులం నేషనల్ పార్క్ కేరళ ఫారెస్ట్ అండర్లో ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా ఇవన్నీ రిఫ్రెష్మెంట్స్ అనమాట. ఎర్రవికులం నేషనల్ పార్క్ ఎంట్రన్స్ ఇదంతానే. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి టికెట్ కౌంటర్ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. టికెట్ కౌంటర్ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళే బస్సులో పికప్ డ్రాపింగ్ వాళ్ళే. టికెట్ అయితే తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 200 ఛార్జ్ చేశారు. ఈచ్ పర్సన్ 200, ఇద్దరికి కలిపి 400 అయితే అయింది లోపల ఎంట్రన్స్కి. సో ఇప్పుడు మేము ఇక్కడే హనీ కేక్ అయితే తీసుకున్నాము. ఈ కేక్ వచ్చేసి చాలా వెరైటీగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చి 60 రూపీస్. ఇది నీలకురించి ఫ్లవర్స్ చెప్పాను కదా, 12 yearsకి ఒకసారి పోస్తుందని. మొత్తం ఫుల్లీ నీలం కలర్లో ఉంటుంది అనమాట, అంటే బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్ మొత్తం ఈ పార్క్కి. ఒకసారి చూడండి, చాలా అంబిషియస్ ఉంటుంది, చాలా వెల్ మెయింటైన్ చేస్తారు. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. మీకు చెప్పాను కదా గోట్స్ ఉంటాయని. ఇంకో మన ఊర్లో మేకలు వేరేలా ఉంటాయి, ఇక్కడ గోట్స్ వేరేలా ఉంటాయి. ఇంకో ఈ టైప్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ మొత్తం అంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఇదంతా ఫుల్ ఫ్లవర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఫుల్ ఫ్లవర్స్ ఉంటే మొత్తం అన్నిటితో ఎలా ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కూడా బస్కి వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు ఒక బస్ డ్రాప్ చేశారు. ఈవెన్ 1 బస్ ఉండదు, ఇంచుమించు నాకు తెలిసి ఒక 10 to 20 బస్సెస్ ఉంటాయి అప్ అండ్ డౌన్. వీళ్ళందరూ బస్కి వెయిట్ చేసేవాళ్ళే. 5 minutesకి బస్సు ఉంటుందని జస్ట్ ఇప్పుడు బస్సు లేదు, ఇంకో బస్సు వస్తుంది. నెక్స్ట్ ఇంకో బస్ రెడీగా ఉంది. ఇది వ్యూ లొకేషన్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. నిజంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫుల్ ఇప్పుడే చల్లగా తగులుతుంది బాడీకి అయితే. నిజంగా చెప్తున్నాను, నిన్న వేనాడు వెళ్ళాం కదా, ఫుల్ ఎండ అనమాట. ఇంకొకసారి నేను వేనాడు అయితే మాత్రం అసలు వెళ్ళను. నిజంగా సమ్మర్ సీజన్లో మాత్రం అసలు వేనాడు జోలికి వెళ్ళను. కానీ మున్నార్ అయితే మాత్రం 365 days కూల్ అండ్ క్లైమేట్ అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, నేను వద్దని చెప్పినా కొన్నది ఇది 60 రూపీస్ అని చెప్పేసి బాగుందని. తినలేక తినడం ఏం చేయను. అడుగుతారు, కొనకపోతే ముఖం అడుగుతారు, కొంటేనేమో తిన్న మానేస్తారు. అంతే కదా. మేమైతే అవి చూడడానికైతే వచ్చాము. మన సైడ్ అయితే అసలు కనిపించవంటే ఇక్కడైతే కనిపిస్తాయి. కొంచెం కొత్తగా అయితే అనిపించింది. కానీ ఇక్కడ లొకేషన్ చూడడానికి కూడా వచ్చాము. అసలు డౌన్గా ఉంటుందని అయితే నేను అసలు అనుకోలేదు. ఎత్తులు భయపడే వాళ్ళు అయితే పైకి రాకండి. కానీ ఇంత దూరం వచ్చినప్పుడు ఇదైతే ప్రిఫర్ చేయండి, బాగుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చెప్పాను కదా, ఇక్కడ గోట్స్ అని, వీటి పేరు తార్ అంటారు. వీటిని చూడండి ఎలా ఉందో. THAR తార్ అనమాట, ఓకేనా. ఇవే గోట్స్, ఇక్కడ నివసించే గోట్స్ అనమాట. ఇవి వీళ్ళకి ఫీడింగ్ కానీ అవి కానీ ఏమీ పెట్టకూడదు, ఫారెస్ట్ డిపార్ట్మెంటల్ రూల్ అనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా
చాలా బాగున్నాయి రెడ్ కలర్ ఫ్లవర్స్. ఇంకొక టికెట్ కౌంటర్ అక్కడ ఇచ్చేసి ఇదంతా ఇక్కడ నుంచి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదంతా వాక్ వే, ఇంకొక నడుస్తున్నారు చూడండి మొత్తం, ఇంకా అలా పై దాకా వెళ్ళాలి. ఆ పోల్ కనిపిస్తుంది చూసారా, ఆ పోల్ దాకా వెళ్ళాలి. అన్నా దూరం అయితే వాక్ చేయాలి. వాక్ చేస్తూనే ఉన్నాం. కిలోమీటర్స్ ఉంది. మినిమం 3 కిలోమీటర్స్ ఉంది. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇదైతే ఫస్ట్ టైం కాదు, నాకు తెలిసి 4th టైం నేను వచ్చాను. 10th అయితే ఫస్ట్ టైం మా వైఫ్తో. ఓకేనా, ఇంకో వ్యూస్ చూడండి, వ్యూస్ చూడండి, వ్యూస్ చూడండి. ఇప్పుడే తను తార్తో చిన్న షార్ట్ చేసింది, అది కూడా అప్లోడ్ చేస్తుంది చూడండి. మీకు నీళ్ళ గురించి ఫ్లవర్స్ అన్నాను కదా, ఇంకో అవే అనమాట. పైన ఆ కొండంతా కూడా నీళ్ళ గురించి ఫ్లవర్స్ అప్పుడు వస్తాయి అనమాట. నాకు తెలిసి 2031కో 32కో అనుకుంటాను. వన్స్ నేను ఒకసారి చెక్ చేసి మీకు నేను పెడతాను మళ్ళీ అప్డేట్. ఓకేనా, అదే ఆ కొండంతా అనమాట. ఇదంతా కూడా బ్లూ కలర్లో అయిపోద్ది నీళ్ళ గురించి ఫ్లవర్స్తో. వన్సే 12 years. టీ ఆకులు అవి కట్ చేసుకుని వెళ్తున్నారు.